ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్. ఎలాంటి హీరోలతో వర్క్ చేయాలనిపిస్తుంది మస్ట్? అంటే ఇంకా చాలా మంది ఉన్నారు మీరు వర్క్ చేయాల్సిన వాళ్ళు. ప్రభాస్ గారితో చేయాలి, జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయాలి. అండ్ నాకు తెలిసి ప్రభాస్ గారు రాజాసాబ్లో ఏదో చేసినట్టున్నారు. ప్రభాస్ గారిది కూడా చేశాను. యాక్చువల్ రాజాసాబ్లో ఒక జాతర ఎపిసోడ్ చేసామండి. మీకు ట్రైలర్లో కూడా చూస్తారు, చూసి ఉంటారు. సో ఆ సీక్వెన్స్ చేసాం అండ్ కొన్ని సీక్వెన్స్ చేసాం. బామా ఎపిసోడ్ అంతా చేసాం యాక్చువల్లీ. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందండి. అండ్ ప్రభాస్ గారు కూడా నా వర్క్ చూసి కూడా ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. చాలా బాగుంది మాస్టర్ అని చెప్పారు. ప్రభాస్ గారితో కూడా ఒక 2 hours కూర్చున్నామండి. ఆ 2 hours నేను చికెన్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయని నేను ఫస్ట్ టైం చూసా. ఓకే, మీరు కూడా ఆ బాధితుడా? యా. అండ్ అంటే ప్రేమే ఎంత ప్రేమ అంటే నేను నిజంగా చాలా స్వీట్ పర్సన్ అండి. అంత స్వీట్ పర్సన్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు కలవలేదు. చాలా స్వీట్ పర్సన్, చాలా మంచిగా అనిపించింది అసలు. చెప్పండి, కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఎలా పెట్టారు? అంటే ఏం లేదండి, ఫస్ట్ చికెన్ ఐటమ్ వచ్చింది, తర్వాత ఇంకోటి వచ్చింది, ఐదు వచ్చాయి. చికెన్లో 5 items ఉన్నాయి. అంటే అన్ని ఐటమ్స్ చికెన్లో అని మటన్ అవని ఏదైనా మాస్టర్ తినను మాస్టర్, సార్ చాలు సార్ అంటే వెళ్ళి తినను మాస్టర్ అనేవారు. అంటే నిజంగా అది చాలా హ్యాపీ అనిపించిందండి. అది చాలా మెమొరబుల్ మూమెంట్, ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్. అసలు ప్రభాస్ గారితో మనం సూపర్. రాజుగారు అండి మరి అంతే అంతే మామూలుగా ఉండదు. మెయిన్ మారుతి గారు అండి. మారుతి గారికి చాలా థ్యాంక్స్ అసలు. ఎందుకంటే నాకు అంటే పాన్ ఇండియా మూవీలో రాజాసాబ్ లాంటి సినిమాలో మీరు స్కేల్ చూస్తూ చాలా బాగుంటుందండి అసలు. మీరు నేను మారుతి గారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా అసలు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఎందుకంటే రాజాసాబ్ సినిమా లాంటిది నాకు అందులో అవకాశం రావడం ఐఎమ్ సో హ్యాపీ అసలు. అండ్ మాస్టర్ అలాగే ఇప్పుడు మనకి టాలీవుడ్ అంటే అంటే ఇప్పుడున్న జనరేషన్లో అంటే చిరంజీవి గారు వాళ్ళు సీనియర్స్, నెక్స్ట్ వచ్చిన జనరేషన్స్లో మనకు ఒక 3 పేర్లు: జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు. వీళ్ళ ముగ్గురు డ్యాన్స్ అంటే వీళ్ళ ముగ్గురు చంపేస్తా అని చెప్పి ఒక పేరు. మీరు ఆల్రెడీ అల్లు అర్జున్ గారితో ఇండియాని షేక్ చేసేసారు. సో వీళ్ళిద్దరు పెండింగ్ ఉన్నారు. ఎప్పుడు అది తెలీదండి. ఐ హోప్ వస్తే మాత్రం డెఫినెట్గా మీకు అందరికీ పండగే ఖచ్చితంగా. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారనగా నాకు మహేష్ బాబు ఫ్యాన్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే విజయ్ మాస్టర్ హుక్ స్టెప్స్ చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ప్రతి సాంగ్లో ప్రతి హుక్ స్టెప్ ఎక్కడొక్కడ రిజిస్టర్ అవుతూ పోయింది, సక్సెస్ అవుతూ పోయింది. మహేష్ బాబు గారి బాడీ లాంగ్వేజ్కి ఈ హుక్ స్టెప్స్ అద్భుతంగా ఉంటాయి. సార్కి ఏమన్నా అప్రోచ్ ఉందా, ఆఫర్ ఉందా కనుక్కో అని చెప్పి అడిగారు. డెఫినెట్గా అండి. అంటే ఖచ్చితంగా ఆ అవకాశం వస్తే మాత్రం ప్రూవ్ చేసుకుంటాను. ఖచ్చితంగా మహేష్ సార్ని కొత్తగా చూపిస్తాను. అంటే మీరు ఎప్పుడన్నా కలిసారా రాజమౌళి గారిని? ఇప్పుడు మూవీ అనౌన్స్ అయింది, జరుగుతుంది. లేదండి, కలవలేదు. పుష్ప టైంకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకసారి కలిసాను అంతే. అంటే ఈరోజు అంటే ఒక మనిషితో ట్రావెల్ అయితే మన లైఫ్ మారిపోద్ది అని ప్రతి ఒక్క లైఫ్లో ఒక్క మనిషి ఉంటారు. ఇప్పుడు మన ఫీల్డ్లో సుకుమార్ గారు అలాంటి వ్యక్తి అనమాట. ఎందుకంటే ఆయనతో ట్రావెల్ అయితే మన వర్క్ మోడ్ మారిపోద్ది, ప్యాటర్న్ మారిపోద్ది, మన మైండ్ సెట్ మారిపోద్ది, నిజమైన మజా తెలుస్తుంది వర్క్లో. సో మీ లైఫ్లో సుకుమార్ గారి పాత్ర ఏంటి? మిమ్మల్ని ఎలా మలిచారు ఆయన? సుకుమార్ గారి దగ్గర అంటే నేను నేర్చుకుంది మెయిన్గా ఏంటంటే అండి, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మన కొరియోగ్రఫీ స్టైలే మారిపోతుంది. కరెక్ట్, అదే నా క్వశ్చన్ కూడా అదే. అవును, కొరియోగ్రఫీ స్టైలే మారిపోద్ది, మన వే ఆఫ్ థింకింగే మారిపోద్ది. మనకు తెలియకుండా మనం పర్ఫెక్షనిస్ట్ అయిపోతాం. మనకు తెలియకుండా మనకి ఇంకా పట్టుదల వచ్చేస్తుంది. సో ఇంకా బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాం మనం. సో అదే సుకుమార్ సార్ నాకు పర్సనల్గా ఆఫ్టర్ మీసాల పిల్ల తర్వాత నాకు మెసేజ్ చేశారనమాట. నేను చిరంజీవి గారి ఫ్యాన్ అని ఆయనకు తెలుసు. సో ఆయన చెప్పారనమాట, విజయ్ వెరీ గుడ్, చాలా బాగా చేయించావు, చాలా బాగా చేసావు, అసలు బాస్ చాలా గ్రేస్గా భలే చేశారు. నాకు కాస్ట్యూమ్స్ అవ్వని అండ్ బ్యాక్గ్రౌండ్ అవ్వని అండ్ నువ్వు చేయించే స్టెప్స్ అవని అన్నీ చాలా బాగా నచ్చాయి. నువ్వు చిరంజీవి గారి ఫ్యాన్ కదా, నాకు తెలుసు నువ్వు కుమ్మేస్తా అని అన్నారు. అది చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అంటే నాకు
సుకుమార్ గారు నేను నాకు గాడ్ ఫాదర్ లాగా నేను ఫీల్ అవుతాను. మ్మ్. ఎందుకంటే ఆయన చాలా నాకు నేర్పించారు. నేను పుష్ప 2కి నేను 1.5 year ట్రావెల్ చేశాను. అది ఎప్పటికీ నాకు మెమొరబుల్ మూమెంట్. నెక్స్ట్ రామ్ చరణ్తో సినిమా ఉంది కదా, ఆఫర్ రాలేదా? వచ్చి ఉంటుంది, చెప్పట్లేదు. లేదండి, ప్రస్తుతానికి లేదు. డెఫినెట్గా అది వెరీ సూన్ వస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఫైనల్గా మనందరి మెగాస్టార్ గారి గురించి ఏం చెప్తారు? ఒక్క మాట. చిరంజీవి గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అండి. ఆయన డెడికేషన్, ఆయన స్టైల్, ఆయన చేసే డాన్స్ గ్రేస్ ఇండస్ట్రీకి అంటే ఒక గిఫ్ట్ అనుకోవాలి. మ్మ్. అలాంటి మెగాస్టార్ గారు మనకి అంటే ఇప్పటికీ మనల్ని అందరినీ ఇన్స్పైర్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్తున్నాము ఆయన్ని చూసుకొని. ఇప్పటికే అంటే నేను మొన్న ఇప్పుడు సాంగ్లో కూడా ఆయన ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. అంటే నేను వెంకీ గారు కూడా అంటే ఈరోజు మనందరి కోసం వాళ్ళిద్దరూ ఎంత కష్టపడి డాన్స్ చేసి సీన్స్లో ఫైట్లు చేసి అంటే ఇవన్నీ చేస్తున్నారంటే బికాస్ మనల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికే. సో మమ్మల్ని ఎప్పుడు ఇలానే ఎంటర్టైన్మెంట్ చేయాలి అండ్ ఇన్స్పిరేషన్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఫస్ట్ మీ డాన్సులు చూసే నేను ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్. ఐ లవ్ యూ. అండ్ చిరంజీవి గారు పరిచయం అవ్వడానికి మెయిన్గా అండ్ అనిల్ గారు అండ్ సుష్మిత అక్క అండ్ సాహు గారు. సుష్మిత గారు కూడా నాకు యాక్చువల్లీ ఏంటంటే సుష్మిత గారితో ఫస్ట్ నేను శ్రీదేవి శోభన్ బాబు అని మన సంతోష్ శోభన్ గారితో సినిమా చేసాం. నాకు ఫస్ట్ పరిచయం అక్కడే స్టార్ట్ అయింది. ఓకే. అక్క కూడా చాలా ప్రోత్సహించారు. అంటే స్టార్టింగ్లో నన్ను చాలా సపోర్ట్ చేశారు. సుష్మిత గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.